హయాంలో తిరుమల ఆలయం భారీ అవకతవకలకు కేంద్ర బిందువుగా మారింది. శ్రీవారి సొమ్మును అందిన కాడికి దోచుకున్నారు. ఇప్పుడు రోజుకో స్కామ్ బయటపడుతోంది. తాజాగా శాలువాల కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఏసీపీ విచారణకు ఆదేశించారు. ఆ స్కామ్ లో టెండర్దారుడి పాత్రతో పాటు మార్కెటింగ్ విభాగంలో పనిచేసిన అధికారుల ప్రమేయంపై ఏసీపీ విచారణ జరిపి మొత్తం వ్యవహారాన్ని టీటీడీ బోర్డుకు నివేదిస్తారు. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుడి దర్శనార్థం ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. ఇలా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల్లో ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు స్వామివారికి నిత్యం జరిగే వివిధ ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా దర్శనం చేసుకున్న భక్తుల్లో చాలా మందికి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందుతుంది. మన రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, సుప్రీం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న ప్రముఖులకు టీటీడీ తరపున వేద ఆశీర్వచనం చేసి తదనంతరం టీటీడీ అధికారులు స్వామివారి నామాలున్న శాలువాతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేస్తారు. శ్రీవారి ఆలయంలో వేద ఆశీర్వచనం సందర్భంగా భక్తుల్ని సత్కరించే శాలువాలను టీటీడీ టెండర్ పద్ధతిలో కొనుగోలు చేస్తుంది. కొద్ది నెలల క్రితం ఆ శాలువాల కొనుగోలుకు టీటీడీ టెండర్లు పిలవగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన శాలువాల కుంభకోణం బట్టబయలైంది. 21,600 పట్టు దుపట్టాలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను కొనుగోలు కమిటీ పరిశీలించినప్పుడు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొనుగోలు ఫైల్ ట్రస్ట్ బోర్డుకు చేరిన తర్వాత ప్రస్తుత ఒప్పందాల ప్రకారం సరఫరా చేసిన శాలువాల నాణ్యతపై కమిటీ సభ్యులకు అనుమానం వచ్చింది. టీటీడీ నిబంధనల మేరకు శాలువాలు ఉన్నాయో లేదో ధృవీకరించే బాధ్యతను సెక్యూరిటీ ఆఫీసర్కు అప్పగించారు. టీటీడీ నియమ నిబంధనల ప్రకారం శాలువాకు వినియోగించే వస్త్రం పూర్తిగా స్వచ్ఛమైన మల్బరీ సిల్క్ తో నేసి ఉండాలి. సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రామాణీకరించిన లేబుల్ని కలిగి ఉండడంతో పాటు బంగారం మరియు వెండి లేకుండా పరీక్షించిన జరీని ఉపయోగించాలి. వార్ప్, వెఫ్ట్ రెండింటిలోనూ 20x22 డెనియర్ ఫిలేచల్ సిల్క్ ఉండాలి. తంతువులు డబుల్ చేసి డీగమ్ డై చేసి దారాలుగా ఉపయోగించాలి. కనీసం 31.5 డెనియర్ గణనను కలిగి ఉండాలి. ఫ్యాబ్రిక్ లో 100 ends per inch, 8 picks per inch, 1 మీటర్ వెడల్పు, 2.3 మీటర్ల పొడవు, డబుల్ సైడెడ్ 2.5 అంగుళాల బోర్డర్ తో పాటు మధ్యలో శంకు చక్రం నామంతో తెలుగు, సంస్కృతంలో ఓం నమో వెంకటేశాయ అనే ఉల్లేఖనం ముద్రించి ఉండాలి. శాలువా మొత్తం బరువు 180 గ్రాములు ఉండాలి. ఇందులో కనీసం 110 గ్రాములు డీగమ్డ్ డై చేసిన సిల్క్ ఉండాలి. టీటీడీ బోర్డు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు తిరుపతి గిడ్డంగిలోని తాజా స్టాక్ల నుంచి నమూనాల్ని సేకరించారు. తిరుమలలోని వైభవోత్సవ మండపంలో ఆమోదించిన స్టాక్లను కూడా చూశారు. ఆ శాలువాలన్నింటినీ గత కొద్ది సంవత్సరాలుగా నగరికి చెందిన వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ సంస్థ సరఫరా చేసినట్లు గుర్తించారు. పరీక్ష నిమిత్తం శాలువాలను బెంగళూరుతో పాటు ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డు సిఎస్బి ప్రయోగశాలకు పంపారు. 2 ప్రయోగశాలలు శాలువాల్లో స్పష్టమైన ఉల్లంఘనలను నిర్ధారించాయి. టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా శాలువాల్లో తప్పనిసరి సిల్క్ హోలోగ్రామ్ లేదని కనుగొన్నారు. మరోవైపు టీటీడీ ఇప్పటికే ఇదే సంస్థ ద్వారా ఒక్కొక్క శాలువాను 1,389 రూపాయల ధరకు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో 15,000 శాలువాలకు కాంట్రాక్ట్ను అప్పగించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సంస్థతో పాటు దాని సోదర సంస్థలు 2015 నుంచి 2025 మధ్య టీటీడీకి దాదాపుగా 54.95 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు సరఫరా చేసినట్లు గుర్తించారు. డాక్యుమెంటేషన్ అధికారులు పరిశీలించినప్పుడు గిడ్డంగుల విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గతంలో శాలువాల నాణ్యతను నిర్ధారించేందుకు వాటి నమూనాల్ని కాంచీపురంలోని సిఎస్బి ల్యాబ్ కు పంపినట్లు తెలిసింది. శాలువాలు టీటీడీ నియమ నిబంధనల మేరకు ఉన్నట్లు ఆ సంస్థ రిపోర్ట్ ఇచ్చిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అయితే బెంగళూరు, ధర్మవరం నుంచి వచ్చిన తాజా సిఎస్బి నివేదికలు శాలువాలు పాలిస్టర్ అని నిర్ధారించాయి. దీంతో ప్రయోగశాల దశలో అవకతవకలు జరిగినట్లు అర్థమైంది. టెండర్దారుడు చౌకైన పాలిస్టర్ మెటీరియల్ను సరఫరా చేయడం ద్వారా టీటీడీని మోసం చేశాడని తేల్చి సరఫరాదారుతో పాటు ఆ కుంభకోణంలో పాత్రదారులైన ఇంటి దొంగలపై క్రిమినల్ చర్య తీసుకోవాలని టీటీడీ బోర్డుకు సిఫారసు చేశారు. విజిలెన్స్ అధికారుల నివేదిక మేరకు ఆ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని టీటీడీ బోర్డు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ని కోరింది. ఈ పర్చేసింగ్ కమిటీ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని ఏసీబీకి ఇచ్చి
దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఈ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎగ్జాంపుల్ చెప్తా, దానికి అన్ని అడగద్దండి, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఈ షాల్వాలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి ఈ 4-5 ఏళ్ళు ఒక 50 కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటుంది. శాల్వాలు స్కామ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదని హెచ్చరించారు. Good, because all these are coming out because there is a very strong TTD board is there and India government is there. We are letting as if clear instructions had been given to the TTD officials from the Honorable CM. I think that's the reason all these things have come out. Before they used to be there, we used to hear it by hearsay. Now we know that it is all true. మరోవైపు ప్రస్తుతం శాల్వాలను సప్లై చేస్తున్న టెండర్దారుడి టెండర్ను టీటీడీ బోర్డు రద్దు చేసింది. కొత్త టెండర్లకు పిలుపునిచ్చింది.